హలో! వెల్కమ్ టు అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్. ఈరోజు ఇంకొక కొత్త లెటర్‌తో మీ ముందరికి వచ్చేసాను. ఈ లెటర్ చాలా క్యూట్‌గా ఉంది. చాలా బాగుంది. ఇలాంటి లెటర్స్ కూడా అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్రపోజల్ లెటర్. లవ్ లెటర్ లాంటిదే. కానీ ఏంటంటే, నన్ను తొందరగా పెళ్లి చేసుకో బాబు అని చెప్పే విధానం చాలా బావుంది. ఇట్స్ సో నైస్. ఇది కూడా అనానిమస్‌గా పంపించడం జరిగింది. అమ్మాయి పేరు ఏం మెన్షన్ చేయలేదు. అందాల రాక్షసి అని మాత్రం ఉంది. మరి ఆ అందాల రాక్షసి రాసినటువంటి లెటర్‌ని మీకిప్పుడు చదివి వినిపిస్తాను. ఏమోయ్! ఎవరినైనా అనుకునేవు. నిన్నే. ఏంటేంటి అలా చూస్తావు? ఎప్పుడు అండి, ఏవండి అనే పిలవాలా? అలా పిలవాలంటే ముందర లగ్గాలు కుదరాలి. లగ్గం దాకా పోవాలంటే ముందు నువ్వు పిల్లకి సరిపోతావని మా పెద్దోళ్ళకనిపించాలి. అలా కళ్ళెర్ర చేయకు. వాళ్ళకి నమ్మకం ఎలా కలిగించాలి అని ఆలోచించు. 2024 అయిపోతోంది. 2021 నుండి మన ప్రపంచంలో నువ్వు, నేను మాత్రమే ఉన్నాం. మన ప్రపంచాన్ని అందరి ప్రపంచంలోకి చేర్చాలి అంటే కొన్ని తిప్పలు తప్పవు. మళ్ళీ ఎందుకా ముక్కు మీదకి కోపం? నేనిన్ని చెప్తున్నానన్నా, ఇది చదవగానే నీకు, నువ్వు నేనే గుర్తొస్తామని తెలుసు నాకు. 2025లో మన రాతలు మనమే రాసుకుని, శుభలేఖలు అవి రాసుకోవద్దులే అచ్చువేయిద్దాం. అబ్బో! అబ్బో! ఇప్పుడు ఎందుకు ఆ ఎరుపు నీ ముఖంలో? కోపమే బావుందెహే నా మనిషి ముఖాన. సర్లే కానీ సిగ్గులు, మొగ్గలు సంగతి పక్కనుంచు. నేను మా వాళ్ళని మానేసి నిన్ను వెనకేసుకొచ్చే పనిలో పడు. క్షమించు పడండి. ఇట్లు నీ అందాల రాక్షసి. అందాల రాక్షసి గారు మీరు రాసినటువంటి లెటర్ చాలా బావుంది. మరి మీ రాక్షసుడు గారికి నచ్చుతుందని అని అనుకుంటున్నాను. మీరు షేర్ చేశారో లేదో తెలీదు. ఇలాంటి అందాల రాక్షసులు ఇలాంటి లెటర్స్ రాసినవి చాలానే ఉండుంటాయి కదా! మరెందుకు వాటిని అలా వదిలేయడం? పంపించాలి. లేదంటే మాతో షేర్ చేసుకోవాలి. ఆలస్యం చేయకండి. వెంటనే unpostedtelugu@gmail.comకి పంపించేయండి. అలాగే మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి కూడా మీరు డీఎం చేయొచ్చు. ఇంకా మరొక కొత్త లెటర్‌తో మీ ముందరికి వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్. థ్యాంక్ యూ.